అధ్యక్ష 2014లో తెలంగాణ ప్రజల అభిష్టానికి మేరగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయింది. రాష్ట్ర విభజన జరిగినంత మాత్రాన అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతి దేవస్థానం తెలుగు ప్రజలందరికీ అనుబంధం ఉంది. కాబట్టి విడిపోయినాం. ఇండియా పాకిస్తాన్ మాదిరి విడిపోలేదు. కాబట్టి ఈ సోదరభావం తర్వాత తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి భక్తి, శ్రద్ధలు, సెంటిమెంట్స్, ఎమోషన్స్, బిలీఫ్స్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు అధ్యక్ష. కాబట్టి అటువంటి దేవస్థానానికి మనకు కూడా అధికారం ఉండాలి. రాష్ట్రం ఏర్పడిన విభజన తర్వాత అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఉన్నటువంటి ఆనవాయితీనే కొనసాగించారు. అది కానీ ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంటు మన రాష్ట్రాన్ని వేరే రాష్ట్రాలతో పాటుగా మనకు ఇచ్చినటువంటి అవకాశాలను పక్కబెట్టారు. అది దానివల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సమాజంలో ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అన్న తర్వాత వారికి సంబంధించినటువంటి ఫాలోవర్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఈ చిన్న అవకాశం కూడా మాకు కల్పించండి మన దగ్గరికి వస్తుంటారు అధ్యక్ష. అటువంటిప్పుడు మనం ఏం చేయలేకపోతే ఎంత నిస్సాయత ఉంటుందో మీరు ఆలోచించండి. దీని గురించి ఇదివరకు మళ్ళీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు. ఇదివరకు టీడీపీ ప్రభుత్వం ఏ విధంగానైతే అవకాశాలు కల్పించినారో ఎలక్టెడ్ అయిన ప్రతినిధులకు అదే మళ్ళీ అవకాశం కల్పించాలని మంత్రివర్యులు అన్నారు. ప్రతిపాదన పంపారని. కానీ అమలయ్యేటట్టు చూసుకోవాలి అధ్యక్ష. ఇది లేకపోతే ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే పాలకులు ఆంధ్రప్రదేశ్ యొక్క పాలకులు పాలన అక్కడ చేసినప్పుడు కూడా వాళ్ళు ఉండేటటువంటి నివాసాలు మాత్రం మన హైదరాబాద్లోనే. ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. ఇప్పుడు ఎలక్ట్ అయినటువంటి బోర్డు అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు కూడా హైదరాబాద్ వాసే. కాబట్టి వాళ్ళ దగ్గర పోయి ఈ చిన్న సమస్యను పరిష్కరిస్తే మనకు కొంచెం వెసులుబాటు ఉంటుంది. నాయకులకు కూడా ఏదో కొంత ఆర్థిక సమస్య భారం లేకుండా కూడా వాళ్ళు కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ అధ్యక్ష. థ్యాంక్ యూ మినిస్టర్ గారు.